అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు సకల భువన సంరక్షణ విచక్షణ సృష్టి స్థితి లయ కారకుడు ఆ పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగా వేంచేసి ఉన్నటువంటి దివ్యక్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి క్షేత్రం. ఇక్కడ ప్రధానంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు మనకి భోగి సంక్రాంతి కనుమ పండుగలు మొదలుకొని ఉగాది వరకు కూడా అత్యంత వైభవపేతంగా ఆదివారము బుధవారము వారాలుగా సాగుతూ లక్షల్లో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ గర్భాలయంలో స్వామివారిని చూసినట్లయితే శరీరాకృతిలో ఖండేల రాయుడుగా అంటే శివుడి యొక్క అంశగా మనం భావించాలి. స్వామివారికి ఇద్దరు దేవేరులుగా గంగామాత పార్వతీదేవి రూపాలు మారాయి కాబట్టి అవతారం మారింది కాబట్టి దేవేరుల పేర్లు కూడా మారుతాయి కనుక బలిజమేడాల దేవిగా గొల్లకేతమ్మగా వారిద్దరిని మనం ఇక్కడ కొలుస్తూ ఉన్నాము. దాని తర్వాత 9వ శతాబ్దంలో ఈ ప్రతిష్ట అయిపోయిన తర్వాత 11వ శతాబ్దంలో మళ్ళీ కాకతీయులు ఈ ఆలయాన్ని సందర్శించి శివుడే కానీ శరీరాకృతిలో మనం ముట్టుకోవడానికి వీల్లేదు కాబట్టి గర్భాలయంలో మళ్ళీ లింగ ప్రతిష్టాపన చేసిన తర్వాత తనని అభిషేకం చేస్తూ ముట్టుకొని భక్తులు తరించవచ్చు అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ రెండో ప్రతిష్ట కూడా చేయడం జరిగినది. అయితే ఈ ఆలయానికి తూర్పు వైపున నృత్య మండపము, తర్వాత ఆ తూర్పు వైపున మరియు దక్షిణం వైపున ఉత్తరం వైపున కాకతీయ గీత తోరణాలు మనకు భక్తులకి స్వాగతాన్ని పలుకుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ బోనం వేయడము, పట్నాలు చెల్లించడము, బోనం అంటే స్వామివారికి భక్తులు స్వయంగా చేసేటువంటి నివేదన. తర్వాత పట్నం అంటే స్వామివారి కళ్యాణం అనాదిగా ఆచారంగా వస్తున్నటువంటి సాంప్రదాయం అది. ఇప్పుడు మనము వేములవాడ చూసినట్లయితే సోమవారము స్వామివారికి అత్యంత భక్తి ప్రపత్తులతో భక్తులు అక్కడ మొక్కుబడి చెల్లించుకుంటారు. ఇక్కడ వచ్చేసి మనకి ఆదివారం స్వామివారికి, ఎందుకంటే ఆదివార ప్రియుడా ఐనవోలు మల్లన్న అని చెప్పేసి మనకు ఒక జానపద గీతం కూడా ఉంది. అయితే అది అనాదిగా మనకు వస్తున్నది. ఆదివారం పెద్దవారంగా, బుధవారం చిన్నవారంగా చాలామంది భక్తులు వచ్చి తమ తమ మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి వస్తున్నా సార్, 10 సంవత్సరాల నుంచి వస్తున్నా. మంచిగానే మా పిల్లలు, నా బిడ్డల పిల్లలు, నా కొడుకు జాబ్ వచ్చింది, మాకు మంచిగా అనిపించింది, వస్తూనే ఉంటా. నేను బతుకున్న రోజులు వస్తా దేనితని. మంచిగా అనిపిస్తుంది. ఏ మొక్కులు కోరుకున్నా కోరికలు తీరితే మళ్ళీ సరే రావాలనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం, మంచిగా ఉంటుంది. ఎప్పుడు మేము మా ఫ్యామిలీ మొత్తం వస్తాం, బాగుంటుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ఇక్కడికి. నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దైవదర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. దైవదర్శనం చేసుకునేందుకు మొత్తం భక్తులు పెద్ద ఎత్తున రావడంతో క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈసారి వస్తాం ఇక్కడికి 11 నెలలకోపారి కంపల్సరీ వస్తాము. 11 టెంపుల్కు ఇక్కడికి వచ్చినాక మంచిగా అనిపిస్తుంది. కొన్ని వందల ఏళ్ళ గుడి స్థాపించారు కాబట్టి బాగుంది.